హాయ్ ఫ్రెండ్స్, తెలుగు స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఓ రైలు ప్రయాణంలో ఓ ఊరు వెళ్తుండగా నేను కూర్చున్న బోగీలో నా సీటు కింద కాళ్ళ దగ్గర ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది. దానిని పైకి తీశాను. అందులో కొద్దిపాటి నోట్లు, ఒక కృష్ణుడి ఫోటో తప్ప ఏమీ లేవు. ఎవరిదో తెలిపే ఆనవాళ్ళు ఏమీ లేవు. ఎలా తిరిగి ఇవ్వడం? ఈ పర్స్ ఎవరిదండి అంటూ అడిగా అక్కడున్నోళ్ళందరినీ. అందరూ పర్సు కేసి చూశారు. తమ జేబులు తడుముకున్నారు. ఇంతలో పక్క బెర్తులో కూర్చొని భగవద్గీత చదువుకుంటున్న ఒక పెద్దాయన నెమ్మదిగా వచ్చి అది తన పర్స్ అని చెప్పాడు. మీ పర్స్ అని నమ్మకం ఏమిటి? ఏదైనా ఆనవాలు ఉంటే చెప్పండి అన్నాను. అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండి అన్నాడు ఆయన. ఆ ఒక్క ఆనవాలు చెప్తే ఎలాగండి? ఇంకా ఏదైనా చెప్పండి, మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా అడిగాను. అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పిన సమాధానం మన అందరికీ ఒక పాఠమే. బాబు, అది నాకు చిన్నప్పుడు మా నాన్న ఇచ్చిన పర్సు. అప్పుడు నాకు మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను. కాలం గడిచే కొద్దీ నేను చాలా అందంగా ఉన్నానని నాకు అభిప్రాయం కలిగింది. అందుకని నేను అప్పుడు పర్సులో నా ఫోటో పెట్టుకున్నాను. నాకు ఉద్యోగం వచ్చి పెళ్ళయింది. నా భార్య చాలా అందగత్తె. నాకు ఆమె అంటే చాలా ప్రేమ. అప్పుడు ఆమె ఫోటో పర్సులో పెట్టుకునేవాడిని. ఇంకో 2 సంవత్సరాలకి నాకొక కొడుకు పుట్టాడు. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడి కోసం ఆఫీసు వదలగానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్లుగా గడిపేవాడిని. వాడిని భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేవాడిని. వాణ్ణి నా పక్కనే పడుకోబెట్టుకునేవాణ్ణి. వాడే నా లోకం అన్నట్లుగా ఉండేవాణ్ణి. అప్పుడు పర్సులో వాడి ఫోటో పెట్టుకునేవాణ్ణి. వాడిప్పుడు అమెరికాలో ఉన్నాడు. నా భార్య 3 సంవత్సరాల క్రితం చనిపోయింది. కొడుకు నన్ను మర్చిపోయాడు. నాకెవ్వరూ లేరు. ఇప్పుడు భయం వేస్తుంది. ఈ వయసులోనేగా తోడు కావాలి. అందుకని నాకు తోడుగా కృష్ణుణ్ణి పెట్టుకున్నాను. ఆయనే నాకు ఇప్పుడు తోడు. నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు. నా విచారానికి ఓదారుస్తాడు. నాతో ఎప్పుడూ ఉండే ఆయనను ఎప్పుడో పర్సులో పెట్టుకోవలసిన నేను చాలా ఆలస్యంగా గుర్తించాను. ఇప్పుడు నేను ఆయనతో గడుపుతున్నాను. భగవద్గీత చదువుతుంటే స్వయంగా ఆ జగద్గురువే నాతో మాట్లాడుతున్న అనుభూతి, ఆనందం కలుగుతున్నాయి. చిన్నతనం నుంచి నన్ను విడిచిపెట్టిపోయే అశాశ్వతమైన అంశాలకే ప్రాధాన్యత ఇచ్చాను తప్ప శాశ్వతమైన పరమసత్యం ఈ భగవద్గీత అనే నిజాన్ని విస్మరించాను. జీవితం సగానికి పైగా గడిచిపోయిన తర్వాత ఈ బ్రహ్మ విద్యపై శ్రద్ధ కలిగినందుకు సంతోషించాలో, కనీసం 100కి 90కి పైగా ఇప్పటికి దేవుని వాచపై శ్రద్ధ లేనందుకు విచారించాలో తెలియడం లేదు అన్నాడు ఆ పెద్దాయన. ఆయన మాటల్లో ఆవేదన, ఆయన కళ్ళల్లో పలుచటి నీటి చెమ్మ లీలగా కనిపించాయి. నేను మారు మాట్లాడకుండా పర్సు ఆయనకి ఇచ్చేశాను. పక్క స్టేషన్లో రైలు ఆగింది. నేను దిగవలసింది అక్కడే. రైలు దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నా. ఆలోచనలు మాత్రం వేగంగానే సాగుతున్నాయి. బయటకు రాగానే ఎదురుగా గోడపై భగవద్గీత చదవండి, శ్రీకృష్ణుని నిజస్వభావం తెలుసుకోండి అని రాసి ఉన్న బోర్డు చూసి దానిపై ఉన్న నెంబర్కి కాల్ చేసి నాకు భగవద్గీత కావాలని అడిగాను. ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి నేనున్న రైల్వే స్టేషన్కు 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నానని, మీకు ఆలస్యం అవుతుందంటే మీ అడ్రస్కు తెచ్చిస్తామని చెప్పాడు. గంట సమయమైనా నేను ఇక్కడే వేచి ఉంటాను. వెళితే భగవద్గీత గ్రంథంతోనే ఇంటికి వెళ్తాను అని చెప్పాను.
సుమారు 25 సంవత్సరాల వయసున్న వ్యక్తి అర్ధగంట తర్వాత బైకుపై వచ్చి నా నంబర్కి కాల్ చేశాడు. అతనిని చూసి చెయ్యి పైకెత్తి పిలిచాను. అతను దగ్గరికి వచ్చి భగవద్గీత నా చేతిలో పెడుతూ ఆలస్యమైందన్నా, క్షమించాలి అన్నాడు. ఆ మాటల్లో మర్యాద, నిజంగానే భగవద్గీత ఇంత సంస్కారం నేర్పుతుందా అని చిరునవ్వు నవ్వి ఆ గ్రంథం యొక్క వెల చెల్లించి ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పి ఆటోని పిలిచాను. ఆ పెద్దాయన చెప్పింది నిజమే. భగవద్గీత పట్టుకొని అడుగులు వేస్తుంటే స్వయంగా ఆ దేవదేవుడే నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. భగవంతుడు తప్ప నిన్ను కాపాడేవాడే లేడు. నిత్యం మనకు ఎన్ని పనులు ఉన్నా భగవంతుడు చెప్పిన భగవద్గీతకు కాస్త సమయం కేటాయిస్తే ఆయన మన కోసం జీవితకాలం తోడు ఉంటాడు. ఆయన్ని అర్జునుడిలా శరణు వేడితే నీ జీవితం అంతా అదే అర్జునుడికి తోడుగా ఉన్నట్లు ఉండి నిన్ను నడిపిస్తాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.